కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొప్పు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. అందరికీ నమస్కారం. వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు. ఈ నెల ఏప్రిల్ 27వ తేదీన సోమవారం నాడు అత్యంత శక్తివంతమైన ఏకాదశి ఏర్పడుతుంది. వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశికి చాలా శక్తి ఉంటుంది. ఎవరైతే ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి పట్టిందల్లా బంగారమయం అవుతుంది. కాబట్టి ఏకాదశి పూజ విధానం పాటించాల్సిన చిన్న చిన్న నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏప్రిల్ 27 సోమవారం నాడు మోహిని ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామిని పూజించండి. కాబట్టి ఈ సోమవారం స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోండి. సాధారణంగా పిండి దీపానికి అత్యంత దైవశక్తి ఉంటుంది. అయితే ఏకాదశి రోజున వెలిగించే పిండి దీపాలకు ఇంకా రెట్టింపు శక్తి ఉంటుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు 2 పిండి దీపాలు వెలిగించి నమస్కారం చేసుకోండి. ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని పూజించాలి. ముందుగా స్వామివారి పటానికి తులసిమాల వేసి నమస్కారం చేసుకోండి. అలాగే గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించుకోండి. అయితే ఈ ఏకాదశి రోజున తులసి దళాలు కోయకూడదు. కాబట్టి ఒకరోజు ముందుగానే తులసి ఆకులను సిద్ధం చేసుకోండి. లేదా బయట నుండి తులసిమాల తెచ్చి స్వామివారి పటానికి వేసి ఇంట్లో పూజ చేసుకోవచ్చు. బియ్యపిండిలో కొంచెం బెల్లం తురుము, ఆవు నెయ్యి, అలాగే కొన్ని ఆవుపాలు, కొన్ని నీళ్లు పోసి ఈ పిండితో 2 పిండి ప్రమిదలు తయారు చేసుకోండి. ఈ పిండి ప్రమిదలను మీ పూజగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి దీపాలకు కుంకుమ బుట్లు పెట్టి ఆవు నెయ్యి పోసి ఒక్కో దీపంలో 5 వత్తులు వేసి దీపారాధన చెయ్యండి. ఈ పిండి దీపాలకు పుష్పాలు, అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకోండి. కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు ఒక పసుపు దారానికి 11 యాలుకలను గుచ్చి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి వేసి నమస్కారం చేసుకోండి. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఇక పూజలో స్వామివారికి నైవేద్యంగా 2 అరటిపండ్లు మరియు ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి. ఈ విధంగా విష్ణుమూర్తిని పూజిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి. అలాగే గోవిందనామాలు చదవండి. వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఈ ఏకాదశి రోజున పచ్చకర్పూరం పైన ఒక యాలుక్కాయను పెట్టి స్వామివారికి హారతి ఇవ్వండి. చివరగా తలపైన అక్షింతలు వేసుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని మీ ఏకాదశి పూజను పూర్తి చేసుకోండి. అయితే ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా స్త్రీల ఉపవాసం ఉండాలి. ఏ రోజున ఉపవాసం ఉండినా ఉండకపోయినా ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. రోజంతా ఉపవాసం ఉండలేనివారు కనీసం ఒక పూట ఉపవాసం ఉన్నా సరిపోతుంది. ఇక ఈ మోహిని ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ దగ్గర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. అలాగే ధ్వజస్తంభం దగ్గర నెయ్యి దీపాలు వెలిగించండి. ఏకాదశి రోజున దైవదేవాలయాల్లో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. విశేషంగా ఈ ఏకాదశి రోజున దైవవృక్షాలను పూజిస్తే మీ కుటుంబం మొత్తానికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో పాటుగా రావి చెట్టులో కొలువై ఉంటాడట. కాబట్టి మీ దగ్గర్లో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్లి రావి చెట్టును ముట్టుకుని 5 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఈ ఏకాదశి రోజున రావి చెట్టు నీడలో నిలబడినా సరే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు రావి చెట్టు కింద బియ్యపిండితో ఒక చిన్న ముగ్గు వేసి ఆ ముగ్గుపైన నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. విష్ణుమూర్తి అనుగ్రహంతో అప్పుల బాధలన్నీ తీరి ఆర్థికంగా స్థిరత్వం కలుగుతుంది. అలాగే ఈ ఏకాదశి రోజున తులసిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసికి బెల్లం ముక్కను నివేదించి 5 ప్రదక్షిణాలు చేయండి. ఎంత పెద్ద కష్టమైనా వెంటనే తీరిపోతుంది. ఇక మీ ధన ఆకర్షణ బాగా పెరగాలంటే మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో పచ్చకర్పూరం పెట్టుకోండి. ఏకాదశి రోజున ఉదయం స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని ఒక పసుపు రంగు వస్త్రంలో పచ్చకర్పూరాన్ని మూటకట్టి మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంటి ఐశ్వర్యం రెట్టింపవుతుంది. అలాగే మీకు పసుపు కొమ్ములు
అందుబాటులో ఉంటే 5 పసుపు కొమ్ములను ఎర్రటి దారంతో కట్టి మీ బీరువాలో పెట్టుకోండి. అనష్టపు ఖర్చులు తగ్గుతాయి. అలాగే ఏకాదశి రోజున మీ ఇంటి సింహద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తువేసి సింహద్వారానికి సాంబ్రాణి పొగ వేయండి. ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఈ ఏకాదశి రోజున ఎలాంటి పూజలు, పరిహారాలు చేయలేనివారు ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించి విష్ణుమూర్తికి నమస్కారం చేసుకుంటే ఎలాంటి కోరిక అయినా వెంటనే నెరవేరుతుంది. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఈ ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతంతో పాటుగా ఉప్పు కూడా సముద్రం నుండి ఉద్భవించింది. కాబట్టి ఈ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ రాళ్ల ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోండి. విశేషమైన ధనలాభం కలిసి వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు మీ ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయండి. ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. అలాగే ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మానికి పసుపు కొమ్ములు మూట కడితే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఒక దారానికి 5 పసుపు కొమ్ములను కట్టి మీ ఇంటి గుమ్మానికి కడితే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఇక ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా గోమాతకు అరటిపండ్లు తినిపించడం లేదా పచ్చిగడ్డిని ఆహారంగా తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది. ఈ ఏకాదశి రోజున అమృతం ఉద్భవించింది. కాబట్టి ఈ ఏకాదశి నాడు రాత్రిపూట ఒక రాగి పాత్రలో నీరు పోసి అందులో ఒక వెండి నాణం లేదా రూపాయి నాణం వేసి కొంచెం పచ్చకర్పూరం కూడా వేసి ఆ రాగి చెంబును మీ పూజ గదిలో ఉంచండి. మరుసటి రోజు ద్వాదశి ఉదయాన్నే ఆ నీటిని మీ ఇళ్లనంతా చల్లండి. ఇది మీ ఇంట్లోని దారిద్ర్యాన్ని తరిమి ధనాన్ని ఆకర్షించేలా చేస్తుంది. అలాగే ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం బయట గడపకు 2 వైపులా 2 దీపాలు వెలిగించండి. ఈ మోహిని ఏకాదశి రోజున ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. అలాగే ఈ మోహిని ఏకాదశి రోజున ఒక గాజు గిన్నెలో కళ్ల ఉప్పును పోసి దానిపైన 2 ఎండు మిరపకాయలు వేసి మీ వంటగది ఈశాన్య మూలలో పెట్టుకోండి. దీనివల్ల మీ ఇంటికి ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోతుంది. విష్ణుమూర్తి అవతరించిన మోహిని అవతారం అద్భుతమైన సువాసనతో ఉంటుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి పటానికి లేదా విగ్రహానికి మల్లెపూల మాల వేయండి. ఇలా చేయడం వలన విష్ణుమూర్తి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. ఈ ఏకాదశి రోజున పాత చీపురను ఇంటి నుండి బయట పారవేయకూడదు. అలా చేస్తే మీ ఇంటి నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది. ఇక వివాహం కానివారు, వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ మోహిని ఏకాదశి రోజున అరటి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి అరటి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. సత్వరమే మంచి వివాహ సంబంధం కుదురుతుంది. ఇక ఈ ఏకాదశి రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. అలాగే ఎవరి దగ్గర నుండి అప్పు తీసుకోకూడదు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. వెన్నెను లక్ష్మీ ప్రతిరూపంగా భావిస్తారు. కాబట్టి ఏకాదశి రోజున ఇంట్లో వెన్న కరిగించకూడదు. అలాగే నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. మరీ ముఖ్యంగా ఏకాదశి నాడు మాంసాహారం అస్సలు తినకూడదు. అలాగే ఉల్లిపాయ మరియు వెల్లుల్లి వంటి ఆహారానికి దూరంగా ఉండాలి. అలాగే ఈ ఏకాదశి రోజున చేసే దానాలకు విష్ణుమూర్తి ఆశీర్వాదం తప్పక లభిస్తుంది. పేదలకు అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం లేదా జలదానం చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. చూశారు కదా ఈ వీడియోని? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.